హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్తో చాలా క్రీమీగా మీరు ఇలా చేసి పెట్టారంటే చిన్నపిల్లలకి ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది. అంత బాగుంటుంది. 5 minutesలో మీరు ఈ హెల్తీ స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పులు స్వీట్ కార్న్ తీసుకొని ఇందులో ఒక పావు కప్పు నీళ్ళు వేసుకొని 1 టీ స్పూన్ వరకు, చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 3-4 నిమిషాల తర్వాత స్వీట్ కార్న్ చాలా తొందరగా ఉడికిపోతుంది. 3-4 నిమిషాల్లో మనకి ఇలా చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 క్యూబ్ బటర్ వేసుకొని, బటర్ మెల్ట్ అయ్యాక కొంచెం ఒక 3-4 వెల్లుల్లి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకొని ఈ బటర్లో బాగా మైదా ఇలా కలుపుతూ వేయించుకోండి. పచ్చిగా ఉండకూడదు. బటర్లో ఈ మైదా బాగా వేగాలి, మనకి మంచి అరోమా వస్తుంది వేగినప్పుడు. చూడండి, ఈ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో 1 అరకప్పు పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చినైనా పర్వాలేదు, నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు. ఆల్రెడీ మనం మైదాని బటర్లో వేయించాం కదా, ఉండలు అనేవి కట్టవు. చూడండి, ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. మనం ముందు స్వీట్ కార్న్కి వేసాం కదా, చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. చిన్న స్పూన్తో 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోండి. 1 పావు టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఆరిగానో 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా ఆరిగానో వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ స్వీట్ కార్న్కి. ఉంటే తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనం ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ ఈ టైంలో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా మరొక నిమిషం పాటు కలుపుకొని ఇప్పుడు పైనుంచి 2 టేబుల్ స్పూన్ వరకు చీజ్ వేసుకోండి. ఇలా చీజ్ వేయడం వలన చాలా క్రీమీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇలా చీజ్ వేసుకున్న తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని చీజ్ మెల్ట్ అయిన వరకు కలుపుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ. ఫస్ట్ స్వీట్ కార్న్ బాయిల్ చేసుకోవడం, ఇంకొక వైపు ఇలా మనం ప్రిపరేషన్ చేసుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ కదా, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇందులో చీజ్ ఉంది, పెప్పర్ వేసాము, పాలు వేసాము, స్వీట్ కార్న్ చాలా హెల్దీ రెసిపీ కూడా. మీరు ఎప్పుడంటే అప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.